శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో అక్షయ తృతీయ గురించి, ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ అక్షయ తృతీయ అనేది ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు ఎంతో ఉత్సాహంగా మనము జరుపుకుంటాము. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా కూడా చెప్పబడుతుంది. అలాగే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మహావిష్ణువు, లక్ష్మీదేవి మనకు సిరి సంపదలు ఇచ్చేటటువంటి రోజుగా కూడా లక్ష్మీదేవి, మహావిష్ణువు కలిసి కుబేరుణ్ణి ప్రత్యేకంగా కూడా ఈ రోజున పూజిస్తారు అని మనం తెలుసుకుంటాము. సంస్కృతంలో అక్షయ అంటే నాశనం లేనిది అని అర్థం. అలాగే తృతీయ అంటే చంద్రుని 3వ దశ అని కూడా అర్థం చెప్పబడుతుంది. అక్షయ తృతీయ హిందువులకు, జైనులకు ముఖ్యమైన పండుగగా మనం చెప్పుకుంటాము. అలాగే ముహూర్తం కూడా చూడనవసరం లేనటువంటి ఒక మంచి తిథిగా కూడా మనం చెప్పుకుంటామన్నమాట. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే హిందువులు జరుపుకునేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజులలో అక్షయ తృతీయ కూడా ఒకటి. ఈ రోజున ఏదైనా పని ప్రారంభిస్తే అది విజయం సాధిస్తుందని ప్రజలందరూ కూడా నమ్ముతారు. అదేవిధంగా ప్రధానంగా ఈ రోజున అదృష్టం, విజయం, లాభాలకు ప్రతీకగా కూడా భావిస్తారు. ఈ రోజునే సూర్యుడు, చంద్రుడు తన గ్రహస్థితిలో కూడా ఉత్తమంగా ఉంటారని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఈ రోజుని ఇంకా చాలా శుభప్రదమైన రోజుగా కూడా భావిస్తారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ అనగా 10వ తారీఖు, మే 10వ తారీఖున తెల్లవారుజామున 4:44 గంటలకు ప్రారంభమై మే 11న 4:15 గంటలకు ముగుస్తుంది. ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ అనగా మే 10వ తారీఖు తెల్లవారుజామున 4:44 ప్రారంభమయ్యి అదేవిధంగా మే 11 తెల్లవారుజామున 4:15 ముగుస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజు ప్రత్యేకతలు. పురాతన చరిత్ర ప్రకారం ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వారిలో ముఖ్యంగా శ్రీకృష్ణుడితో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారికి అక్షయ పాత్రను సమర్పించారని, ఆ గిన్నెలో వారికి ఇస్తే ఎప్పుడు కూడా అక్షయంగా ఉంటుందని చెప్పి ఆయన ఆశీర్వదించి ఆ పాత్రను వాళ్లకు ఇవ్వడం జరిగింది. అంటే అక్షయ అంటే అర్థం ఏమిటి అంటే నాశనం లేనిది అని అర్థము. అలాగే అయిపోనిది అంటే వాళ్ళకి ఆహారాన్ని అపరిమితంగా ఆకలి లేకుండా చేస్తుందని కూడా శ్రీ మహావిష్ణువు చెప్పడం అనేది జరిగింది. అలాగే అక్షయ తృతీయ గురించి పురాణాల్లో ఈ విధంగా చెప్పబడింది. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి కూడా చెప్పారు. వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేమైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా కూడా దాని ఫలితము అత్యంత రెట్టింపుగా ఉంటుందని, అక్షయమవుతుందని చెప్పారు. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం కూడా అక్షయమవుతుందని, పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందని చెప్పారు. ఈనాడు అనగా అక్షయ తృతీయ తిథి బ్రహ్మతో కలిసి వస్తుంది. అందుచేత విశేష పూజనీయమైందని చెప్పవచ్చును. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కార్యాన్ని ఆచరించినా లేదా తత్సంబంధమైనటువంటి ఫలము అక్షయంగానే లభిస్తుందని కూడా చెప్పబడింది. ఈ తిథి నాడు అక్షయుడైన శ్రీ మహావిష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈరోజు అక్షతోదకముతో స్నానము చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి
అర్పించి తర్వాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్చికంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణాల్లో ఈశ్వరుడి వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియ నాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము దక్కుతుందని కూడా, అంత్యమున మహావిష్ణువు వారికి ముక్తిని కూడా ప్రసాదిస్తాడని, అలాగే ఈరోజు అక్షతలు అంటే ఏమాత్రము విరగని పగుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యము అని, గోధుమలు కూడా కావచ్చును అని చెప్పడం జరిగింది. అక్షతలు అనగా ఏమాత్రము విరగని పగుళ్ళు లేనివి గట్టిగా ఉన్న బియ్యము అని, అవి వరిధాన్యం నుండి కావచ్చు, గోధుమ ధాన్యం నుండి కావచ్చు, ఎవల నుండి కూడా కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అని అంటారు. ఈ విధంగా మనం ఈ వీడియోలో అక్షయ తృతీయ గురించి, ఆ రోజు చేయవలసినటువంటి పుణ్య కార్యక్రమాల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.